హాయ్ అండి. లైక్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఇవ్వండి క్యారెట్ చిన్న ముక్క కోసుకున్నాను, క్యాబేజీ, ఒక పచ్చిమిర్చి, చిన్న అల్లం వెల్లుల్లి ముక్కలండి, 2 గుడ్లు, సోయా సాస్ అండి. ముందు గుడ్లు ఫ్రై చేసుకోవాలండి. అన్నం కూడా చల్లారబెట్టుకునేవాళ్ళండి. ముందు మనకి ఎంత కావాలంత అన్నం చల్లారబెట్టుకున్నాను. నేను ఇద్దరికి సరిపడా చేస్తున్నానండి. ఇది గుడ్లు ఫ్రై చేసుకోవాలి అండి. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. గుడ్లు ఫ్రై చేసుకుంటున్నానండి. 2 గుడ్లు అండి. అన్నం రైస్ ఇలా చల్లారబెట్టుకోవాలండి. గుడ్డు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నప్పుడు లైట్గా సాల్ట్, కారం వేసుకోవాలండి. కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం వేసుకోవాలి. ఇవన్నీ లైట్గా సాల్ట్, కారం వేసుకోవాలండి. అంటే ఈ పొరుటు కొద్దిగా చప్పగా ఉండకుండా బాగుంటుందండి ఇలా కారం, సాల్ట్ వేసుకుంటే. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకొని క్యారెట్, బీన్స్ మన ఇష్టం అండి, ఏం కావాలంటే వెజిటబుల్స్ వేసుకోవచ్చు. మా దగ్గర క్యారెట్ ఉందో వేసుకుంటున్నాను. ఇవ్వండి ఎగ్ ఇలా రైస్లో పక్కన వేసేసుకోవచ్చు అండి. ఫ్రై చేసింది మరలా ఇందులో కొద్దిగా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వెజిటబుల్స్ ఫ్రై. ఇవ్వండి కడాయిలో ఆయిల్ వేసుకున్నాను కొద్దిగా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేసుకుంటానండి. ఆప్షనల్ అండి, మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, కాకపోతే లేదు కొద్దిగా వేస్తున్నాను. అది వేగిన తర్వాత పచ్చిమిర్చి, క్యారెట్, క్యాబేజీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవ్వండి పచ్చిమిర్చి, క్యారెట్ ఫ్రై చేసుకోవాలండి. ఇవ్వండి ఇలా ఫ్రై అయిన తర్వాత మరీ ఫుల్ ఫ్రై అవ్వకూడదండి, హాఫ్ ఫ్రై అవ్వాలి. అయిన తర్వాత కొద్దిగా పసుపు, హాఫ్ స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ జీరా పౌడర్, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, ఫ్రై చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకుంటున్నాను. ఫ్రై అయిన తర్వాత ఇలాంటి రైస్ వేసుకున్నాను. రైస్ వేసుకొని ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకుంటున్నానండి. మిరియాల పొడి అండి, హాఫ్ స్పూన్ వేసుకున్నాను. బాగా కలుపుకోవాలి. ఇవ్వండి ఫ్రైడ్ రైస్ అయిపోయిందండి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు ఇలా చేసుకోండి.